శంషాబాద్ మున్సిపాలిటీ హుడా కాలనీలో 6 కోట్ల రూపాయలతో నూతన మున్సిపల్ భవన సముదాయాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీని సుమారు 100 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేశామని, ఇంకా రేవంత్ రెడ్డి నాయకత్వంలో శంషాబాద్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ శశాంక్, మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, కమిషనర్ సుమంత్రావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చేసిన గౌరవనీయులు తెలంగాణ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం. పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గౌరవ ఎంపీడీఓ సార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తహసీల్దార్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వహిస్తున్న గౌరవనీయులు ఈ కార్యక్రమానికి కూర్చోవాలి. ఒక 2 నిమిషాలు కూర్చోవాలి ప్లీజ్. అన్న ప్లీజ్ ఏమనుకో, ప్లీజ్ 2 నిమిషాలు. ఎవరు వెళ్ళాము అందరు భోజనాలు చేసుకుని వెళ్ళాలి. శంషాబాద్ మున్సిపల్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి అభిమాన నాయకులు, చాలా సీనియర్ శాసనసభ్యులు, 4 మార్లు మీ అందరి ఆశీస్సులతో గెలిచిన మీ ప్రజాప్రతినిధి సోదరులు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, పెద్దలు, చీఫ్ విప్ గా మరి ఉన్న మా అన్న మహేందర్ రెడ్డి గారికి, చైర్పర్సన్, ఈరోజు నిధులు వచ్చినాయి కట్టుకున్నామంటే ఆయన నిధులు ఇస్తేనే కట్టుకున్నారు. మరి వారు సంబంధించి మా నరసింహారెడ్డి గారు ఈరోజు చైర్మన్, జిల్లా కలెక్టర్ గారు శశాంక్ గారు, మరి బిల్డింగ్ రావడానికి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉండి తన వంతు ప్రధానమైన పాత్ర వహించి మరి ఈరోజు ఇక్కడికి పిలవగానే చూసాం. ఇప్పుడే మేము కానీ మీ ప్రకాష్ గౌడ్ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి గారు కానీ, నరసింహారెడ్డి గారు అందరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. 1 సంవత్సర కాలం లోపలనే